పాపు ఇల్లే అడుగు అన్నయ్య వచ్చేసాడు. వచ్చింది అన్న కాదు దున్న. ఎంత? 40. అంత చాలా తక్కువ సార్. తక్కువేంటే 40 అంటే 70 రూపాయలు కదా. 40 అంటే 40 రూపాయలు. 40 రూపాయల? ఆ ముక్కాడు వెళ్ళక ముందు చెప్పొచ్చు కదా. 30 రూపాయలు బొక్క. నీదే డబ్బు. నీదే ఆటోలో పరస పడేసుకున్నావు. ఏంట్రా అది? ప్రసాదం. అది నీకేం సరిపోతుంది, అందరికి పంచేయి. ఎక్కువ నౌకరు, నీకు బిల్లు 100% డిస్కౌంట్ ఇచ్చేస్తాం. ఇది ముందు బుల్డోజర్ తోలేవాడవా? ఎందుకంటే స్పీడ్ వెళ్తాను ఆటో త్వరగా తోలా. ఏంట్రా ఆటోలో రాజమండ్రి దాకా వెళ్ళిపోతున్నావా ఏంటి? నీ తొక్కల ఫేస్ కి మేకప్ వేసేసరికి లేట్ అయ్యి ట్రైన్ మిస్ అయ్యాం. లేకపోతే అందరితో కలిసి వెళ్ళేవాళ్ళం. ఊరుకో వాళ్ళందరితో కలిసి వెళ్తే మనకున్న ఇమేజ్లకి పెద్ద బోగులు అనుకుందరు. లేట్గా వెళ్తే కొంచెం లెవెల్ మెయింటైన్ చేసినట్టు ఉంటుంది. అది మా పెద్దనాన్న మ్యాచింగ్ డబ్బులతో కొనదురా. ఇది కూడా ఆయన డబ్బులతో కొనదే. ఏంట మందా? మందా పక్కోడదాని కాదురా, మన అవసరానికి ఉందా లేదా అది చూడాలి. ఒరేయ్ చూసి వాళ్ళకి ఇది వాటర్, నాకే క్వార్టర్ రా. చూడరా, టికెట్ లేకుండా ట్రైన్ జర్నీ అన్న చేయగలమో కానీ టికెట్ లేకుండా అసలు ఏ జర్నీ చేయలేను రా. సార్ గోదావరి ఎక్స్ప్రెస్ ఏ ప్లాట్ఫామ్ అండి? 5 అదంట్రా. 6 7 8 9 తొందర సారీ అండి. అయ్యో కాలువే పట్టం దేనికండి? సారీ చెప్పారుగా. పొంగింది టికెట్ కోసం, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? అలా అనిపిస్తుందా నీకు? అలా అనిపించట్లేదా? అమ్మాయి బాగుంది కదా, అనిపించదులే. నోరుమై. సారీ అండి, గోదావరికి టైం అయిపోతుందని కంగారులో చూసుకోలేదు. మేము గోదావరినండి. చూసారా, మీరు మేము ఎక్కాల్సిన ట్రైన్ ఒకటే, దిగ్గాల్సిన ట్రైన్ కూడా ఒకటే. 5వ ప్లాట్ఫామ్ లో ఉందండి. లేదండి, గోదావరి 3వ ప్లాట్ఫామ్ అన్నారు. ఎవరు మీకు చెప్పారు ఎదవా? కౌంటర్ లో ఉన్నారు. మాకు టీటీ చెప్పాడండి. అది కాదండి. సరే వెళ్ళి ఎక్కండి. ఏ కలకత్తాలోనో కాశ్మీర్లో దిగుతారు, తీరిపోద్ది. అరే సినిగా ట్రైన్ కదిలిపోయింది. రండి నేను ముందే చాలా థ్యాంక్స్ అండి. మీరు గుద్దుండకపోతే నేను ట్రైన్ మిస్ అయ్యేదాన్ని. నేను కావాలని గుద్దలేదండి. పర్లేదండి, మీరు ఎలా గుద్దినా అది నాకు మంచిదైంది. ఒరే మన సీట్లో ఏనుగులు కూర్చున్నాయి, లేపేద్దాం రా, లేపేద్దాం. రండి. 2 నిమిషాలు లేట్ అయ్యేసరికి నిండా సీట్ పెట్టేసారే. తెలిసి కూర్చున్నారా? బలిసి కూర్చున్నారా? చూడరా బొంబాయి వెళ్ళడానికి వీళ్ళు గొడవ ఎక్కారా. బాడీలు గొడవల్లో పెంచారు కానీ బ్రెయిన్ లో స్టాక్ లేదు వీళ్ళకి. లేట్గా ఎక్కినా మేమే గట్టిగా ఎక్కాం. దిక్కులు చూస్తే ఎక్కారేంట్రా? నై బాయ్. నీకు ప్రాబ్లం ఏంట్రా? వీళ్ళు ఎత్తున్నారు కదా, ఆ టీటీ వచ్చేలోపు నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోండి, లేకపోతే ఫైన్ పోక మీకు. ఏదో ఓటలు వేసుకుని ఏదో బండి ఏదో తిండిపోతే ఏదోలని. మీరు లేకపోతే నేను ఇలాగే వేరే ట్రైన్ ఎక్కేదాన్ని. యాక్చువల్లీ నేను కుదరటం మీకు మంచిది అంటారు అంతేగా. బేసిక్ గా నాకు హెల్ప్ నేచర్ బాగా టూ మచ్ ఎక్కువ అవుతుంది. నీకు ఎంత కావాలని తీసుకో. టికెట్ ఏమండి టీటీ గారు, ఈ బండి ఏదో తెలియక ఎక్కేశారు, వదిలేయండి. మనిషికి సాయం. మీ టికెట్ ఏది? చూపించరా. ఇదిగా. ఇదేమిటి గోదావరి టికెట్ తో ముంబై ఎక్స్ప్రెస్ ఎక్కారు? పొరపాటు టీటీ కూడా రాంగ్ ట్రైన్ ఎక్కేశారు రా. ఎక్కింది నేను కాదు, మీరు. ఏంటి సార్ మీరు అనేది? ఇది ముంబై ట్రైన్ అమ్మా. సార్ సరిగ్గా చూడండి సార్. మీరు టీటీఏ చెప్పండి సార్, గోదావరి 5లో ఉందని. ఎవరా టీటీ? 998. సార్ అతనే సార్, అతనే. అతనా? ఉద్యోగం ఊడిపోయి మెంటలెక్కింది, దొరికి ట్రైన్ ఎక్కి ఆగిన చోటు దిగిపోతాడు. నేను అప్పుడు అన్నాను గోదావరి 3వ ప్లాట్ఫామ్ లో ఉందని. వీళ్ళే నన్ను భయపెట్టి బెదిరించి ఈ ట్రైన్ ఎక్కించారు. గొప్ప ఫిగర్ అని నేను తీసుకెళ్లి బాంబేలో మెద్దనుకున్నాం. మీరు తర్వాత కొట్టుకుందరు కానీ ముందు ఫైన్ కట్టండి. ఫైన్ అంట కట్ట. నేను కట్టను. కట్టకపోతే 6 నెలలు జైలుకి వెళ్ళాలి. జైలా? నేను ఇప్పుడు జైలుకి వెళ్ళలేదు. మేము ఎప్పుడు అక్కడే ఉన్నామండి, అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తున్నాం. ఫైన్ ఎంత అండి? 3000 ముగ్గురికి. 3,000 ఏమండి మేము నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోతామండి, ఓ 2000 రిఫండ్ ఇచ్చేస్తారండి. రాసింది నెక్స్ట్ స్టేషన్ లో దిగడానికే. కంటిన్యూ అయితే చెప్పండి, మళ్ళీ వస్తాను. ఇదిగోండి. మీరు చాలా జాలిగా ఉంటుంది సార్, మీరు వెళ్ళిపోండి సార్, మేము దిగిపోతాం. చేసేటట్రా ఆకారాలు చూసి భయపడుతున్నావా? నన్ను టచ్ చేయమను, కోరత కింద ఉంటారా. గెత్తే కానీ మనకి ల్యాగ్ సెట్ అవుతాం. డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అంటే ఇదా? నేను వెళ్ళి 2 నిమిషాలు కూడా అవ్వలేదు, అప్పుడే దీన్ని ఎలా పడేసావరా? చెప్తే నువ్వు పడిపోతావు. పడలే చెప్పు. నీ కోటర్ లాగించేసింది. అయ్యి బాబోయ్, ఇది కూడా తాగుద్దని తెలిస్తే ఆఫ్ కొనివ్వండి కదా. సర్లేరా, ఎక్కిలో వచ్చి నీళ్ళు అనుకుని తాగేసింది. ఇందుకు ట్రైన్ పరిస్థితి ఏంటో చెప్పు. ఇంకెక్కడ ట్రైన్? మనం రూట్ మిస్ కొట్టాం. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు వెళ్తే అక్కడ బస్సులు దొరుకుతాయంట. ఇప్పుడు దీని ఎలా రా? గాడిదలో నేను లగేజ్ మోసుకొస్తాను, అడ్డ గాడిదలో నువ్వు దీన్ని మోసుకురా. టికెట్
ఒరేయ్ టికెట్ అంటరా కొను. నీతో ఉండగా డబ్బులు తీసుకొస్తే నీకు ఇన్సల్ట్ గా ఉంటుందని నేను తీసుకురాలేదు. ఉన్న డబ్బులని టీటీకి ఇచ్చేసాను రా. అయితే దాని హ్యాండ్ బ్యాగ్ కెలుకు. కెలికి చాలా సేపు అయింది. దాంట్లో పిన్నిస్లు, రబ్బర్ బ్యాండ్లు, బొట్టు పిల్లలు తప్ప ఇంకేం లేవు. ఒరేయ్ ఎవర్రా లేడీస్ ఫాస్ట్ అయిపోయారని చెప్పింది? వాళ్ళ డ్రెస్సింగ్ మారిందేమో కానీ వాళ్ళ డబ్బులు పెట్టే ప్లేస్ మాత్రం మారలేదురా. అలా చూడు. ఎలా రా? సేత్తోరా. ఒరేయ్ దీనికి కూడా ఇంకోటి హెల్ప్ చేయాలా? తీయే. తప్పదా? నాకేం పర్లేదు రోయ్. గొడ్డలు సింపుకుని అందరినీ బెచ్చమడిగి డైరెక్ట్ గా రాజమండ్రి వెళ్ళిపోతాను. తర్వాత నువ్వే దాన్ని భుజం మీద వేసుకుని నానా రే టెన్షన్ పెట్టక రా, ట్రై చేస్తాను. రే చాలా కష్టంగా ఉందిరా. ఏంటి చెయ్యి ఎడతావా తీస్తావా? టికెట్ దొరికిందిరా. మరైతే తీయే. ఉండు. టికెట్ 3 రాజమండ్రి అండి. టికెట్ ఏం చేస్తున్నావురా? మళ్ళీ పెట్టేద్దామని. ఊరే ఉంచరా. దారిలో ఎక్కడైనా వైన్స్ కనపడితే ఒక హాఫ్ తీసుకోవాలి. నీ అబ్బా, నీ డబ్బు అయితే క్వార్టర్, వేరే వాళ్ళ డబ్బు అయితే హాఫ్. నా క్వార్టర్ రా. అది మళ్ళీ లేచిందనుకో అరుస్తుంది. ఒక క్వార్టర్ అయితే కామ్ అయిపోద్ది. తప్పురా. పరాయ డబ్బు పాముతో సమానం అని మేము పెద్దనా చెప్పారు. పెట్టేస్తానే. సర్లే అయితే పెట్టే. ఏం చేస్తాం? టికెట్ బాబు, టికెట్ తీసుకోండి సార్. మీరు కూడా తీసుకోండి సార్. 10 రూపాయలు, ముగ్గురు 30 రూపాయలు అండి. టికెట్ తీయండి. టికెట్ల మేము తీసుకుంటాం, డబ్బులు మీరు ఇచ్చేయండి. రాంగ్ ట్రైన్ ఎక్కించింది మీరే తీయండి. రాజమండ్రి దాకా మోసుకొచ్చాం. మీ ఇంటి దగ్గర తీసుకెళ్ళాలా? మా దగ్గర డబ్బులు లేవు. నా దగ్గర కూడా లేవు. దానిలో లేవో తెలుసు. అక్కడ 700 ఉంటాయి. 700 ఏంటి? 2000 ఉండాలిగా. నిజమే. బస్ ఎక్కగానే కండక్టర్ టికెట్ కోసం డబ్బులు అడిగాడు. నువ్వేమో మంచి నిద్రలో ఉన్నావు. నిన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అక్కడ బస్ తీసి టికెట్ కొన్నావు. కొన్నాక పరాయడం మనకి ఎందుకని అక్కడే పెట్టేశా. 9 గంటలకి టిఫిన్ కోసం బస్ ఆపాడు. మళ్ళీ అక్కడి నుంచే తీసి పరోటా తినేసి పరాయడం మనకెందుకని అక్కడే పెట్టేశాను. 1 గంటకు అనుకుంటాను. మళ్ళీ టీ కోసం బస్ ఆపాడు. ఇంకోసారి తీసి టీ తాగేసి పరాయి డబ్బు మనకెందుకని మళ్ళీ ఇక్కడే పెట్టేశావా? కరెక్ట్ గా చెప్పావు. ఎప్పుడు పడితే అప్పుడు తీయడానికి ఇదేమన్నా ఏటీఎం అనుకున్నావా? ఏ పుష్ప డార్లింగ్, ఓకేనా? చిన్నప్పుడు నన్ను చేసుకుంటావు అనేదానివి, మరి ఇప్పుడు చేసుకుంటావా? దాన్ని చేసుకోవడానికి నన్ను చంపేద్దాం అనుకున్నావేంట్రా? ఈ వయసులో నువ్వు ఉండి మాత్రం చేసేదేముంది? అదేంటి మీ ఆయన్ని కరసామలో ఊరంతా టాప్ అనేవారు? అది ఒకప్పుడు కర్ర తిప్పుతుంటే ఊరంతా అదిరిపోయేది. ఇప్పుడు కర్ర ఎత్తడానికి అల్లలాడిపోతున్నాడు ఈ అబ్బాయి. నా పేరు సీన్ అండి. ఇది ఫ్రెండ్ అండి. బొద్దుగా ముద్దొస్తున్నాడు. ఈ లేజ్ లో మన ఇమేజ్ పెరిగిపోతుంది రే. అంత అందంగా ఉన్నానండి. మా కథితుడు కూడా అచ్చు నీలాగే ఉంటది. అంత మాట అనేసిందేంట్రా? ఎవరే ప్రేమ పౌరాలు? ఊళ్ళో మా ఇల్లు పొలం ఇల్లే చూసుకుంటుంటారు. లోపలికి వెళ్దాం. పుష్ప డార్లింగ్ ఆడ కలుద్దాం. నేను మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తానే. ఒరే నానిగా, నీ దారి వేరే. పక్కోడికి సాయం చేస్తాంలో నీ తర్వాతే బిల్గేట్స్ రా. బిల్గేట్సా? ఆయన షెడ్ ఎక్కడ? వాడితే ఆయన షెడ్ ఎక్కడరా? విమానాలు ఎక్కుతాడు. ఈ మధ్యనే సగం ఆస్తి దానం చేసి పేపర్లో కూడా ఎక్కాడు. అన్నా నాకు ఈ షెడ్ ఇచ్చేసి నువ్వు పేపర్లు ఎక్కొచ్చు కదా. ఈ నీకు షెడ్ ఇచ్చేస్తే పేపర్ ఎక్కడరా? పేపర్ అయిపోయి రోడ్డు ఎక్కేస్తాడు కదరా నానిగా. మాట్లాడుకుంటారా? మీ ఇద్దరు మాట్లాడుకోండి, నాకు సంబంధం ఉంది. ఇక్కడ ఆపు. అయ్యి బాబోయ్, తను ఇటు వచ్చేస్తుందేంటి? తీసుకో. ఏ మనం తాగడం అమ్మాయి చూస్తే బాగుండదనే? చూస్తే తాగడానికి మనకేం ఉండదని. తను కూడా తాగద్దా? ఓసారి క్వార్టర్ జిన్ వాటర్ లో తాగేసింది. అయ్యి బాబాయ్, అయితే బాటిల్ దాచేస్తాను. అప్పుడు బాటిల్లో పోసినందుకు అలా జరిగిందా? అర్జెంట్ గ్లాసులు దాచేస్తారా? హాయ్. హాయ్. ఏం చేస్తున్నారు? వీడి మీద ఒట్టు, మందు కొడతలేదు. ఓన్లీ బజ్జీలే. చంటి ఎక్కడా? బయటికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళా ఇక్కడికే రావాలిగా. వెయిట్ చేస్తాను. ఇక్కడ సెటిల్ అయిపోయిందేంటి? సెటిల్ అవడం కాదు, సెటిల్ అడిగి చేస్తుంది. మనం పక్కకి వెళ్దాం, బోర్ కొట్టి తన వెళ్ళిపోద్ది. మరి బజ్జీలు తినేద్దేమో. మందు మిగిలితే చాలు. అంతేనంట. ఓకే. ఇప్పుడే వస్తామే. దా. పాపకు నోరు మండిపోతుందిరా. అమ్మో, ఈ సచిన దగ్గర బాటిల్ వాటర్ తాకూడదు. హాయ్ బాబాయ్, అటు చూడు. నీ కడుపులో కాదు, ఒళ్ళంతా మండుద్ది. ఇదేంట్రా బాబు, ఎవడైనా మందు తాగి స్టఫ్ తింటాడు, ఇది స్టఫ్ తిని మందు తాగుతుంది. కర్మ. ఏంట్రా ఏమైంది? ఒరేయ్, తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలియదు కానీ ఆ పిల్ల మళ్ళీ మందు కొట్టేస్తుంది. పట్టపగల మందేంట్రా? ఆ మొక్క ఆవిడతో చెప్పు. వెళ్ళు.